దేశవ్యాప్తంగా 8 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. జమ్మూ కాశ్మీర్లోని నగ్రోటాలో బీజేపీ జయభేరి మోగించగా బడ్గాన్లో పీడీపీ గెలుపొందింది. రాజస్థాన్లోని ఆంతా స్థానాన్ని కాంగ్రెస్ సొంతం చేసుకుంది. ఒడిశాలోని నువాపడా నియోజకవర్గాన్ని బీజేపీ నిలబెట్టుకునే దిశగా సాగుతోంది. మిజోరంలోని డంపాలో ఎంఎన్ఎఫ్ గెలుపొందింది. పంజాబ్లోని తరన్ తరన్ ఆప్ నిలబెట్టుకుంది. జార్ఖండ్లోని ఘట్సిలాలో జార్ఖండ్ ముక్తి మోర్చా ఆధిక్యంలో సాగుతోంది. ఒడిశాలోని నువాపడా ఉప ఎన్నికలో 25వ రౌండ్ ముగిసేసరికి బీజేపీ అభ్యర్థి జే ధోలాకియా కాంగ్రెస్ అభ్యర్థి ఘాసీరామ్ మాజీపై 81,000కు పైగా ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఎమ్మెల్యే రాజేంద్ర ధోలాకియా మరణంతో నువాపడాలో ఉప ఎన్నిక అనివార్యమైంది. రాజస్థాన్లోని ఆంటా ఉప ఎన్నికలో కాంగ్రెస్ విజయం సాధించింది. కాంగ్రెస్ అభ్యర్థి ప్రమోద్ జైన్ 15,600కు పైగా ఓట్ల మెజార్టీతో బీజేపీ అభ్యర్థి మోర్పాల్ సుమన్పై గెలుపొందారు. గత ఎన్నికల్లో ప్రమోద్ జైన్ బీజేపీ అభ్యర్థి కన్వర్లాల్ చేతిలో ఓటమి పాలయ్యారు. అయితే ఒక క్రిమినల్ కేసులో కన్వర్లాల్ దోషిగా తేలటంతో ఆయనపై అనర్హత వేటు పడి ఇక్కడ ఉప ఎన్నిక జరిగింది. జమ్మూ కాశ్మీర్లోని నగ్రోటా స్థానాన్ని బీజేపీ నిలబెట్టుకుంది. మహిళా వ్యాపారవేత్త బీజేపీ అభ్యర్థి దేవ్యాని రాణా 24,647 ఓట్ల ఆధిక్యంతో జమ్మూ కాశ్మీర్ నేషనల్ పాంథర్స్ పార్టీ అభ్యర్థి హర్షదేవ్ సింగ్పై గెలుపొందారు. ఎమ్మెల్యే దేవేందర్ సింగ్ రాణా మరణించడంతో ఇక్కడ ఉప ఎన్నిక నిర్వహించారు. దేవేందర్ సింగ్ రాణా కుమార్తె దేవ్యాని రాణా గత ఏడాది తన తండ్రి మరణంతో రాజకీయాల్లోకి ఆమె క్రియాశీలకంగా మారారు. కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ ఆమెకు బంధువు కావటం గమనార్హం. మరోవైపు బడ్గామ్ నియోజకవర్గంలో పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ పీడీపీ గెలుపొందింది. పీడీపీ అభ్యర్థి ఆగా సయ్యద్ ముంతాజిర్ మెహదీ 4,478 ఓట్ల మెజార్టీతో నేషనల్ కాన్ఫరెన్స్ కు చెందిన ఆగా సయ్యద్ మహమూద్ అల్ మోసానీపై గెలుపొందారు. జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా బడ్గామ్ స్థానాన్ని ఖాళీ చేయడంతో ఇక్కడ ఉప ఎన్నిక నిర్వహించారు. పంజాబ్లోని తరన్ తరన్ స్థానాన్ని అధికార ఆమ్ ఆద్మీ పార్టీ నిలబెట్టుకుంది. ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి హర్మీత్ సింగ్ సంధు 12,000కు పైగా ఓట్ల మెజార్టీతో శిరోమణి అకాలీదళ్ అభ్యర్థి సుఖ్వీందర్ కౌర్పై గెలుపొందారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే డాక్టర్ కశ్మీర్ సింగ్ సోహల్ మరణంతో ఇక్కడ ఉప ఎన్నిక జరిగింది. జార్ఖండ్లోని ఘట్సిలా స్థానంలో జార్ఖండ్ ముక్తి మోర్చా జేఎంఎం అభ్యర్థి సోమేష్ చంద్ర సోరెన్ 29,000కు పైగా ఓట్ల ఆధిక్యంలో ఉండగా జార్ఖండ్ లోక్ తాంత్రిక్ క్రాంతికారి మోర్చా అభ్యర్థి రామ్దాస్ ముర్ము వెనుకంజలో ఉన్నారు. ఎమ్మెల్యే రామ్దాస్ సోరెన్ మరణంతో ఇక్కడ ఉప ఎన్నిక జరిగింది. మిజోరంలోని డంపా స్థానాన్ని ప్రతిపక్షం ఎంఎన్ఎఫ్ నిలబెట్టుకుంది. ఎంఎన్ఎఫ్ అభ్యర్థి లాల్తాంగ్లియానా 562 ఓట్ల తేడాతో మిజోరాం పీపుల్స్ మూవ్మెంట్ పార్టీ అభ్యర్థి వన్లాన్ సైలోవాపై గెలుపొందారు. ఎమ్మెల్యే లాల్రిన్ క్లుంగా సైలా మరణించడంతో ఇక్కడ ఉప ఎన్నిక జరిగింది.